चीफ मिनिस्टर अनुमुला रेवंत रेड्डी ने गच्चीबौली में नए तामीरशुदा फ्लाईओवर का इफ्तिताह अंजाम दिया। इस मौके पर खिताब करते हुए उन्होंने ऐलान किया कि इस फ्लाईओवर को अंजवानी कांग्रेस लीडर पी जनार्दन रेड्डी PJR के नाम से मौसूम किया जा रहा है। रेवंत रेड्डी ने कहा कि PRJ एक सच्चे अवामी कायद थे जिन्होंने हमेशा अवामी मसाइल को तरजीह दी। उन्होंने न सिर्फ कांग्रेस बल्कि हर हुकूमत के खिलाफ आवाज़ बुलंद की जब भी अवामी मफादात मुतासिर हुए। उन्हीं की जद्दोजहद का नतीजा था कि दरियाए कृष्णा और गोदावरी का पानी हैदराबाद तक पहुंच सका। चीफ मिनिस्टर ने मरकज़ की BJP हुकूमत पर तेलंगाना के साथ इम्तियाजी सलूक का भी इल्ज़ाम लगाया। उन्होंने कहा कि हैदराबाद को आलमी मियार का शहर बनाने के लिए रियासती हुकूमत खुसूसी मनसूबाबंदी के तहत काम कर रही है, लेकिन मरकज़ ताउन करने से मुसलसल इनकार कर रहा है। उन्होंने याद दिलाया कि रियासत की अवाम ने BJP को 8 लोकसभा निश्तों पर कामयाब किया। इसके बावजूद न मेट्रो रेल फेज़ 2 को मंजूरी दी गई और न ही मूसी नदी की तरक्की के लिए फंड्स जारी किए गए। उन्होंने सवाल किया कि जब चेन्नई और बेंगलोर जैसे शहरों को मेट्रो रेल दी जा सकती है तो फिर हैदराबाद को क्यों नज़रअंदाज किया जा रहा है। रेवंत रेड्डी ने इंकशाफ किया कि वो अब तक 35 से 40 मरतबा दिल्ली का दौरा कर चुके हैं और वज़ीर आज़म नरेंद्र मोदी, वज़ीर दाखिला अमित शाह समेत कई मरकजी वज़रा से मुलाकात भी कर चुके हैं, मगर अब तक तेलंगाना के अहम मंसूबों को मंजूरी नहीं मिली। उन्होंने अफसोस जाहिर करते हुए कहा कि रियासत से मुंतखब BJP के मरकजी वज़रा G. किशन रेड्डी और बंडी संजय भी रियासत के हक़ में आवाज़ बुलंद करने में नाकाम रहे। चीफ मिनिस्टर ने कहा कि उनका मकसद हैदराबाद को न्यूयॉर्क और टोक्यो जैसे शहरों के हम पल्ला बनाना है। साथ ही चीफ मिनिस्टर ने ऐलान किया कि मरकजी वज़ीर दाखिला अमित शाह से मुलाकात करेंगे और मेट्रो रेल फेज़ 2, मूसी नदी की तरक्की और रीजनल रिंग रोड जैसे मंसूबों के लिए नुमाइंदगी करेंगे। ఈ నగరం ఒక గొప్ప నగరంగా అభివృద్ధి చెందాలి। ఈ నగరం బెంగళూరుతోనో, ఢిల్లీతోనో, ముంబైతోనో, చెన్నైతోనో పోటీ కాదు। ఈ నగరం న్యూయార్క్తోనో, టోక్యోతోనో, జపాన్తోనో పోటీ పడాలి। సింగపూర్ అంత గొప్పగా ఎదగాలి అని వీళ్ళందరూ ముందుకొచ్చి ఈనాడు ఈ ప్రభుత్వానికి అండగా నిలబడి ముందుకు వెళ్తున్నారు। ఎప్పుడైనా మంచి పనులు చేసేటప్పుడు ఇయాల వీళ్ళే కాదు, ఆనాడు దేవతలు యజ్ఞాలు చేసినప్పుడు కూడా రాక్షసులు వచ్చి ఆ యజ్ఞానికి భంగం కలిగించడానికి ప్రయత్నం చేసిండ్రు। అంత మాత్రాన దేవతలు చేసే యజ్ఞాన్ని ఎక్కడ వాళ్ళ అవంతరాలు కల్పించిన ఆగిపోలేదు। ఈరోజు ఈ నగరాన్ని ఒక మహానగరంగా న్యూయార్క్, టోక్యో లాంటి నగరాలతో పోటీ పడే విధంగా మేము చేసే అభివృద్ధిలో ఎవరు అడ్డుపడ్డా కూడా అడ్డంకులను తొలగించుకుంటాం, అవాంతరాలను అధిగమిస్తాం। ఈ నగరాన్ని గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు తీసుకొని తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికతోని ఈ రోజు ముందుకు వెళ్ళాలని మేము నిర్ణయం తీసుకున్నాం। మోడీ ఏమిచ్చిండు కిషన్ రెడ్డి గారు, మీరు ఈ రాష్ట్రానికి నగరానికి ఏం తెచ్చిండ్రు? నేను విమర్శ చేస్తలేను, ఒక్కసారి గుండె మీద చేయబెట్టుకొని ఆలోచన చేయాలి। మెదక్ ఎంపీ మీరే, చేవెళ్ళ ఎంపీ మీరే, సికింద్రాబాద్ ఎంపీ మీరే, మల్కాజ్గిరి ఎంపీ మీరే, నిజామాబాద్ ఎంపీ మీరే, కరీంనగర్ ఎంపీ మీరే, ఆదిలాబాద్ ఎంపీ మీరే। తెలంగాణలో సగం ఎంపీలను మీకే ఈ ప్రజలు ఇచ్చిండ్రు। మరి తెలంగాణ ప్రజలు మీకు 8 మంది ఎమ్మెల్యేలను, 8 మంది ఎంపీలను ఇచ్చిండ్రు। మోడీ నుంచి మీరు తెచ్చింది ఒక్కటి చూపించండి। నికరంగా మోడీ గారి నుంచి మేము ఇది తెచ్చినామని కిషన్ రెడ్డి గారు మీరు ఒక్క మాట చెప్పండి, గుండెల మీద చెయ్యేసుకొని। ఇవాళ మేము చేస్తున్న ప్రయత్నాలకు సహకరించక ఇవాళ ప్రతిపక్షం ఉన్న బెంగళూరుకు మోడీ గారు మెట్రో ఇచ్చారు, ప్రతిపక్షం ఉన్న DMKకు చెన్నైకి మెట్రో ఇచ్చిండు, ఆంధ్రప్రదేశ్కు మెట్రో ఇచ్చిండు, గుజరాత్కి బుల్లెట్ ట్రైన్ ఇచ్చిండు, 2 లక్షల కోట్లు ఇచ్చిండు, గుజరాత్కు సబర్మతి రివర్ ఫ్రంట్ ఇచ్చిండు, ఢిల్లీకి యమునా రివర్ ఫ్రంట్ ఇచ్చిండు, ఉత్తరప్రదేశ్కు గంగా నది రివర్ ఫ్రంట్ ఇచ్చిండు। మరి మేము మూసీ రివర్ ఫ్రంట్ అడిగితే మాకు ఇస్తలేడు, మేము మెట్రో రైలు అడిగితే ఇస్తలేడు, మేము రీజనల్ రింగ్ రోడ్ అడిగితే అది అటకెక్కింది। ఎందుకు ఈ వివక్ష? కిషన్ రెడ్డి గారు మీరు ఆలోచన చేయాలి కదా కేంద్ర మంత్రిగా। మేము చెప్పినాం కదా, మీ ఎంబడి వస్తాం, మీరు మమ్మల్ని తీసుకెళ్ళండి, భేషజాలు లేవు, నగర అభివృద్ధి చేసుకుందాం, తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం, మేము మీతో కలిసి వస్తామన్నాం। దాదాపుగా 30-35 సార్లు ఢిల్లీకి పోయినా, ప్రధానమంత్రిని కలిసిన, అమిత్ షా గారిని కలిసిన, అందరు మంత్రులను కలుస్తున్నా। నేను కలువని మంత్రి లేడు, చెయ్యని విజ్ఞాపన లేదు। రేపు కూడా అమిత్ షా గారు వస్తున్నారు, నేను మా మిత్రుడు మా
పొన్నం ప్రభాకర్ గారు, మా శ్రీధర్ బాబు గారు రేపు ఎయిర్పోర్ట్కి వెళ్ళి అమిత్ షా గారిని మళ్ళీ అడుగుతాం, మా మెట్రో మాకు ఇవ్వండి, మా మూసీ మాకు ఇవ్వండి, మా రీజనల్ రింగ్ రోడ్ మాకు ఇవ్వండి. ఈ మూడు ఇస్తే మా నగరం ప్రపంచంతోనే పోటీ పడుతుంది. న్యూయార్క్లో ఉన్నవాడు కూడా ఇక్కడికి వచ్చి అరే హైదరాబాద్ నగరంలో నేను నివసిస్తా, ఫ్యూచర్ సిటీలో నేను వ్యాపారం చేసుకుంటా, హాలీవుడ్ అమెరికాలో కాదు, హాలీవుడ్ను బాలీవుడ్ను ఈరోజు హైదరాబాద్ నగరానికి తేవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మీ వంతు సహకారాన్ని అందించండి. మా వైపు నుంచి ఏమైనా లోపం ఉంటే చెప్పండి, మేము సరిదిద్దుకుంటాం. Welcome to Hidayah Islamic International School, where education meets excellence, a world-class learning environment designed to inspire young minds. Every morning begins with warmth, respect and a welcoming atmosphere. Spacious, well-equipped classrooms foster creativity and interactive learning. Experienced teachers engage students, encouraging curiosity and active participation. Hands-on experiment in our modern science labs brings learning to life. Technology-driven education ensures students are future-ready. A well-stocked library nurtures a love for reading and knowledge. With strong Islamic values, we guide students in Quranic learning and character building. Beyond academics, we promote fitness, teamwork, and discipline through sports. Join Hidayah Islamic International School at Mehdipatnam, Santosh Nagar, Bahadurpura, Sun City, Toli Chowki, and Aramghar. Your child's bright future begins here.